వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీలో నాన్ వెజ్ మార్కెట్లు జనాలతో సందడిగా కనిపిస్తాయి. కొంతమంది నాన్ వెజ్ ప్రియులకు ముక్కలేనిది ముద్ద దిగదు. కానీ ఈ ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నాన్ వెజ్ షాపులు బంద్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మీట్ షాప్ యజమానులు కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దుకాణాలను క్లోజ్ చేస్తామన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అరుణ్ అందిస్తారు. నగరంలో ఎప్పుడు కనిపించేది మటన్, చికెన్, ఫిష్, బీఫ్ షాపులు ఎప్పుడు రద్దీగా పబ్లిక్తో కనిపిస్తుంటాయి. అంటే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఈ మటన్ తినడానికి ఇష్టపడుతుంటారు. సో ఇప్పుడు ఈ వారంలో సండే రోజు మహావీర్ జయంతి ఉత్సవాల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. జిహెచ్ఎంసీ కూడా అంటే అన్ని షాపులు నాన్ వెజ్కి సంబంధించిన షాపులు అన్నింటినీ బంద్ వేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేస్తుందని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. వారంలో ఏ రోజు ఎక్కువ బాగా మీకు దందా ఉంటుంది అన్న, చికెన్ది కానీ మటన్ది కానీ? దందా వచ్చేసి ఆదివారమే. చాలామంది మాంసప్రియులందరూ సండేనే తింటారు కాబట్టి, హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో తినాల్సింది నాన్ వెజ్ ఇంట్లో తింటారు కాబట్టి సండేనే ఎక్కువ సేల్ ఉంటుంది. మిగతా రోజులు ఏంటంటే అంత ఎంప్లాయీస్ ఉంటారు, అంత డ్యూటీస్కి పోతారు. ఇట్లా లేబర్ వాళ్ళు వీళ్ళు ఉంటే మాత్రం మిగతా రోజుల్లో సేల్స్ ఉంటుంది. మామూలు రోజులలో ఎంత సేల్ చేస్తారు మీరు? సండే రోజు ఎంత సేల్ చేస్తారు చికెన్? మామూలు రోజు వచ్చేసి 100 నుండి 200 కిలోల దాకా ఉంటుంది. సండే వచ్చేసి 900 నుండి 1000-1200 కిలోలు అమ్ముతాము. షాప్లో ఏమేమి ఉంటాయి? ఓన్లీ చికెన్కి సంబంధించి ఉంటుందా? మటను, చికెను లేకుంటే ఫిష్ ఇలాంటివి దొరుకుతాయా? మా దాంట్లో చికెన్ ఒకటి ప్లస్ మటన్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇక మా దాంట్లో రెండు సేల్ బాగానే ఉంటాయి. చికెన్ కానీ మటన్ కానీ సేల్ అయితే బాగానే ఉంటుంది. ఆదివారం ఉంది అంటే ఆ రోజు ఏదో మహావీర్ జయంతి ఉత్సవాలు ఉన్నాయని చెప్తున్నారు. దానివల్ల మరి మీకు బిజినెస్ అవుతుందా? మహావీర్ జయంతి బిజినెస్ సండే కాబట్టి అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు మనకు మున్సిపల్ కమిషనర్ ఆర్డర్స్ ఇస్తే క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందుకు ఎప్పుడైనా మహావీర్ జయంతికి ఉంటే మనకు మటన్ ఒకటి ఉండబోతుండే, చికెన్ ఉంటుండే. ఈసారి మాత్రం మరి చికెన్ అండ్ మటన్ కూడా బంద్ పెట్టాలంటున్నారు. ఇంకా ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఇంకా నోటీస్ ఏమీ ఇవ్వలేదు. అంటే ఇప్పటికి మహావీర్ ఉత్సవాల భాగంగా, జయంతి ఉత్సవాల భాగంగా షాపులు బంద్ చేస్తామని అధికారికంగా ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పటి వరకు మీకు షాపులకు సంబంధించిన వాళ్ళకి కావచ్చు, లేకుంటే మీ యూనియన్కు సంబంధించి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఏమైనా ఆర్డర్స్ కాపీ జారీ చేశారా? ప్రస్తుతం అయితే మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. వస్తే మాత్రం బంద్ చేయాల్సి వస్తే బంద్ చేస్తాం. అంటే గతంలో మహావీర్ జయంతి వేడుకల్లో ఏమేమి బంద్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంది కొత్తగా చెప్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ జిహెచ్ఎంకి సంబంధించిన వచ్చేసి మహావీర్ జయంతి అప్పుడు మటన్ కానీ బీఫ్ షాపులు కానీ రెడ్ మీట్ వరకు బంద్ ఉంటుండే. చికెన్, ఫిష్ అయితే దొరుకుతుండే, అమ్ముతుంటే. మరి ఈసారి మాత్రము చికెన్ కూడా బంద్ అంటున్నారు. ఇంకా అయితే మాకు పైన అయితే ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేదు. ఇప్పుడు విలేజెస్లో అంటే బంద్ ఏమి ఉండదు. దాదాపు మహావీర్ జయంతి అంటే విలేజెస్లో ఎవరికి తెలియదు. ఇప్పుడు మున్సిపల్ పరిధిలో మాత్రమే అయితే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు గ్రామాలలో అయితే చాలామందికి ఎవరికి తెలియదు. మహావీర్ అంటే కూడా చాలామంది తెలియదు. ఈ మహావీర్ జయంతి అంటే దాదాపు విలేజెస్లో ఎవరికి తెలియదు, కానీ హైదరాబాద్లో మాత్రమే తెలుసు. ప్రతిసారి మనకు మహావీర్ జయంతికి వచ్చేసి మటన్, రెడ్ మీట్ వరకే బంద్ ఉంటుండే. ఈసారి మాత్రం చికెన్ కూడా షాపులు కూడా బంద్ అని చెప్తున్నారు. మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, అధికారులు ఎవరైనా చెప్తే మీరు బంద్ చేయాల్సిందేనా షాపు? చెప్తే బంద్ చేసేదే ఉంటుంది. ఇంకా చెప్పలే మాకు, చెప్తే బంద్ చేసేది. అన్న చెప్పండి అన్న, ఎట్లుందన్న బిజినెస్? బిజినెస్ అయితే ఉన్నది కానీ జర తక్కువ ఉన్నది. ఎండ గురించి రేట్ కూడా చాలా ఎక్కువ ఉన్నది, దాని గురించి బిజినెస్ తక్కువ ఉన్నది. ఈ సండే మహావీర్ జయంతి ఉత్సవాలు చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మరి సండే రోజు బంద్ ఉంది అని చెప్పేసి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. సండే రోజు బంద్ ఉంది అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు, గవర్నమెంట్ చెప్తుంది. అయినా మీకు ఇంకా ఆర్డర్ రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము బేరం చేస్తున్నాము. ఒక 60 నుంచి మా తాత, మా జ్ఞానం నుంచి ఎప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు దాకా బంద్ కాలేదు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు బంద్ అని. వాళ్ళు గొప్ప వీరులు కాబట్టి వాళ్ళ గురించి అలా జయంతి ఉత్సవాలలో షాపులు బంద్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని వ్యాపారులు చెప్తున్నారు. సో ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుందంటే దానికి అందరు కట్టుబడి ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో అరుణ్, V6 న్యూస్, హైదరాబాద్.